పెట్టుబడులపై బీఆర్ఎస్ది కడుపు మంట. వాళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొడితే మేం కంపెనీలను తెస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మా ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు 1.79 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో కంపెనీలు ముందుకొచ్చినాయి. దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కలలు కన్నాయి. కేటీఆర్ అటెన్షన్ సీకింగ్ అంట డిజార్డర్తో బాధపడుతున్నారు. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తోని కేటీఆర్ బాధపడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. భారీ పెట్టుబడులను జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిండు. ఎట్లా అయిందంట, అప్పుడే ఒకవేళ దావోస్కు కేటీ రామారావు పోతే దావోస్ పోయిండు, దేశాలన్నీ తిరిగి వచ్చి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. దేనికి? ఫ్లైట్ ఛార్జీలకు. ఏది టికెట్లు ఉంటాయి కదా, ఈ విమానం టికెట్లు, తర్వాత వెనుక పక్కపొంటి సిబ్బంది అడిగి పోయి తింటందుకు, 5 స్టార్ హోటల్ ఉంటందుకు, ఇదంతా కలిసి చేసి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమైనా తెచ్చిండే ఏం లేకుంటే ఓ మస్తు వస్తున్నాయి, అట్లా వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి అన్నాడు. దాంతో ఏమన్నాడు, తిరుమల మల్లని ఏమన్నాడు, ఏమన్నాడు, ట్రక్కులు లారీలు ఇట్లా పంపించాలనేమో, ఆడ విమానాశ్రమంకి అడిగి పంపిద్దాం, మరి ఎన్ని పైసలు తెస్తుండో ఏం కథను అని చెప్పేసి అన్నాడు. అంటే మరి అడిగి వచ్చి పోయేసరికి ఏం లేదు, మొన్న ఉట్టి చేతులతోనే వచ్చేసిండు. అయితే మొన్న దావోస్ పర్యటనకు పోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళందరూ కలిసి ఆ బృందం పోయిన తర్వాత 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు. తర్వాత ఏపీ వాళ్ళు కూడా పోయినరు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత అక్కడ మంత్రి నారా లోకేష్, అక్కడ వాళ్ళందరూ కూడా పోయినరు. వాళ్ళందరూ పోయి ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయినరా, ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం మీద పెట్టుబడులు ఎక్కడ కూడా రాలేదు ఏపీకి. తెలంగాణకు సంబంధించి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే ఇక అట్లయితుందా ఇట్లయితుందా అని చెప్పేసి కేటీ రామారావు మొత్తుకుంటున్నాడు. అందుకని ఆయనకు పిస అవుతున్నాడు, ఏదో పిచ్చి అవుతున్నాడు, ఆయనకు జర దవాఖాన చూపించాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నది లెక్క. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడం చూసి బీఆర్ఎస్కు కడుపు మంటగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే తాము పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు. అయితే రాజకీయంగా తమపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోమని, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం రాజకీయాలను పక్కన పెట్టాలని ప్రతిపక్షాలకు సూచించారు. తెలంగాణ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాష్ట్ర అభివృద్ధి విషయంలో సానుకూలమైన అంశాలను స్వీకరించాల్సిందే. అందుకే గతంలో పాలించిన పార్టీల విధానాలు రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా ఉంటే వాటిని స్వీకరించి కొనసాగిస్తున్నాం. మంచి విధానాలు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా సరే వాటిని మేము కొనసాగిస్తాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. అయితే మంగళవారం సెక్రటేరియట్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వంపై నమ్మకంతో 1.79 అంటే 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు దావోస్ వేదికగా కంపెనీలు ముందుకొచ్చాయని ఆయన తెలిపారు. దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కళ్ళుగన్నాయి. పెట్టుబడులు రావద్దని కోరుకున్నాయి, కానీ కంపెనీలు మాత్రం మా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి అని అన్నారు. అయితే 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేకనే ఒప్పందాలన్నీ బోగస్, కట్టుకథ అంటూ ప్రతిపక్ష నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి మండిపడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కంపెనీలను అడిగి తెలుసుకోవచ్చు. తమ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో పివి నరసింహారావు హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానాలతో పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలు ఇప్పుడు దోహదపడ్డాయని చెప్పేసి కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉంటే అవి కూడా దోహదపడ్డాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎక్కడ? పివి నరసింహారావు హయాంలో. అప్పుడు భారత ప్రధానిగా పివి నరసింహారావు ఉన్నప్పుడు 1991లో సరళీకృత ఆర్థిక విధానం తీసుకొచ్చిండు. ఈ సరళీకృత ఆర్థిక విధానం తీసుకురావడం ద్వారా విదేశాల నుంచి, తర్వాత దేశీయంగా ఉన్నటువంటి పెట్టుబడులను ఆకర్షించిండ్రు. వాళ్ళకు కొన్ని వసతులు కల్పించడం కానీ, వాళ్ళకు కొన్ని రాయితీలు కల్పించడం కానీ, ఇవి చేయడం ద్వారా చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇక్కడ ఉద్యోగ కల్పన అనేటువంటిది జరిగింది. దాని ద్వారా ఉత్పత్తి అనేటువంటిది జరిగింది. ఏదైతే ప్రొడక్టివిటీ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే ఉత్పత్తి జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, అప్పుడు రూపాయి విలువ కూడా పెరిగిపోతుంది. ఉత్పత్తి ఎప్పుడైతే మనము పంటలు పండిస్తామో, లేకపోతే ఎప్పుడైనా జరుగుతుందో అప్పుడు మాత్రమే మనకు డబ్బులు వస్తాయి, దానికి విలువ కూడా పెరుగుతుంది. అట్లా లేనప్పుడు ఏం జరగదు. కాబట్టి అవన్నీ కూడా జరిగినాయి. సరళీకృత ఆర్థిక విధానం ద్వారా పివి నరసింహారావు గారు చేసినటువంటి సేవలను కూడా గుర్తు చేసుకున్నారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.